హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను ఇప్పుడు వంట వీడియో చూపిస్తలేనండి. ప్రస్తుతానికి ఇప్పుడు మా కొత్త కిచెన్లో ఇట్లా చదువుకొని ఉన్నానండి. వంటలు కూడా ఏమి స్టార్ట్ చేయలేదండి. ఇదిగోండి ఇట్లా పెట్టేసి ఉన్నాను. ఇదిగోండి ఇవి కూడా నాకు ప్లేస్ దొరక్క ఒక పీట వేసి పెట్టానండి. అక్కడ షింక్ ఉంది, వాటర్కి తడుస్తుందని చెప్పి ఒక పీట వేసి పెట్టానండి. ప్రస్తుతానికి వంట చేయాలంటే ఇప్పుడు నాకు అన్నీ ఎతుక్కొని చేయాలంటే ఇప్పుడు చేస్తలేనండి. కాకపోతే ఏంటంటే ఏదైనా ప్రస్తుతానికి చేసుకొని తింటున్నాము. కిచెన్ వరకు ఇప్పుడు సదురుతా ఉన్నానండి. ఇంకా చాలా ఉన్నాయి సదరడానికి. 6 డబ్బాలు అవి కూడా ఇంకా సదురుకోలేదండి. అందుకని వంట వరకు ఫాస్ట్ చేసేస్తున్నానండి. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు కూడా ఎప్పుడైనా అర్జెంటు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇలా చేసుకోవచ్చండి. 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. అండి ఆవాలు, జీలకర్ర అండి, ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఇది అక్కడైతే కిందకు ఉందండి, ఇది చాలా ఇటుకుందండి. ఇవి రెడీమేడ్ కూరలు అండి, ఇట్లానే ఉంటుంది. ఇవి ఫాస్ట్ కర్రీ అండి. ఇది మనం ఎక్కడికైనా వెళ్ళాలా చేయాలంటే మనకి ముందు దొరికేది ఫాస్ట్గా ఏం కర్రీ వండుకున్నామంటే ఆలు వంకాయ అండి. అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి మనము ఎక్కువ వరకు ఆలు వంకాయలనే తీసుకుంటామండి. టమాటాలు వేసుకున్నాము, కారం వేసుకున్నాము. ఇంట్లో ధనియాల పొడి, జీరా పొడి అన్నీ ఉందండి. అందుకని కారం ఒక్కటే వేసుకుంటే సరిపోతుందండి. అది అన్నీ సపరేట్ వేయలేదండి. ఏ కర్రీకైనా సరే కారంలోనే ఉంటుంది కాబట్టి అదే వేసేస్తానండి. అన్నీ సదురుకోవాలండి. అన్నీ కొత్త డబ్బాలు తెచ్చాను కదా, దాంట్లో సదురుకోవాలి. రైస్లోకి కదండి, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇదేనండి మా రెడీమేడ్ కూర అండి. 2 విజిల్ పెట్టుకున్న తర్వాత దించుకుందామండి. ఇదండి మా రెడీమేడ్ కూర అయిపోయిందండి. ఇంతేనండి, ఆలు కర్రీ అండి ఇది. ఇదిగోండి, ఇదండి రెడీమేడ్ కర్రీ అండి. మీరు ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి ఇది. అందుకనే రెడీమేడ్ కర్రీ అంటున్నా నేను. ఓకే అండి, చాలా ఆకలిస్తుందండి, అందుకే తొందరగా వండినాను. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.